ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా ఆదరించబడుతున్నాం కదా. విశేషకరంగా ప్రభు చక్కగా మాట్లాడుతున్నారు. ఆయన బలమైన మాటల ద్వారా ఎంతగానో బలం పొందుకుంటున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రాముఖ్యంగా ఈ 5వ రోజున పరిశుద్ధాత్మదేవుడు మనందరితో చాలా చక్కగా మాట్లాడనే ఉన్నారండి. ఆయన మాటలు పట్టుకుందాం. ఆయన మాటలు బలమైన రీతిలో మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నాయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు? మరి ప్రత్యేకంగా ఈ రోజున 34వ కీర్తనలు 18వ వచనం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. చక్కగా ప్రభు మాట్లాడుతున్నారండి. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఈ రోజున చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నావా? విరిగిపోయిన, నలిగిపోయిన మనసు, మరి అలాంటి హృదయము మీకుందా? మరి చాలా అంటే జీవితంలో అన్నీ చూసి అనుభవించి చాలా వేదనతో కృంగిపోయిన పరిస్థితుల మధ్యలో, భయంకరమైన ఇబ్బందికరమైన పరిస్థితులలో మరి మీరు అలసిపోయి ఉన్నారనుకుంటా. ప్రభు అంటున్నారు, మరి ఈ ఉదయకాల సమయంలో ఇదిగోండి, అలాంటి వారికి నేను రక్షకుడుగా ఉంటాను, వారిని రక్షిస్తానని. ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఇదిగోండి, ఎవరు నీకు తోడుగా లేకపోయినా, ఎవరు నీకు సహాయం చేయకపోయినా, ఇదిగో నువ్వు కష్టకాల సమయంలో, నువ్వు శ్రమలు పడుతున్న నీ శ్రమ దినాల్లో అన్నిట్లో ప్రభు తోడుగా ఉండి నిన్ను గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఇదిగోండి, మనం బాధపడుతూ ఉన్నప్పుడు, చాలా పరిస్థితులలో చాలా వేదనకి గురి అయినప్పుడు చూద్దామన్నా మనం ప్రేమించిన వారు మన పక్కన ఉండరండి. మరి మనుషులు చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి మనల్ని నడిపిస్తూ ఉంటారు. చాలా అనుభవాలను నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఉదయకాల సమయంలో చూడండి, నీవు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు నీకు ఆసన్నుడుగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నలిగిన హృదయముతో, లేకపోతే విసిగిపోయిన పరిస్థితిలో నీవున్నా ప్రభు నీకు సహాయము చేయబోతున్నాడు. ప్రియ సహోదర సహోదరి, అధైర్యపడకు, ధైర్యంగా ఉండు. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఇదిగో నీ స్థితిగతులు ఎరిగిన దేవుడు, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు. ఇదిగో నువ్వు నలిగిపోయి ఉన్నది, బాధపడుతూ ఉన్నది, విసిగిపోయి ఉన్నది, అలసిపోయి ఉన్నది అన్నీ కూడా ప్రభు చూస్తున్నారు. అయితే ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా ఇదిగో ప్రభు గొప్ప శుభవార్తను తెలియచేస్తున్నారు. నలిగిన హృదయంతో ఉన్న నిన్ను ఆయన రక్షించబోతున్నారు. ఆయన నిన్ను కాపాడబోతున్నారు. అన్ని విషయాల్లో ఎవరి ముందైతే నీ తల దించబడి ఉందో వారి ఎదుటనే ప్రభు నిన్ను గొప్ప చేయబోతున్నారు. వారి ఎదుటనే అద్భుతమైన రీతిలో నడిపించబోతున్నారు. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ వేదనతో ఉన్నా, బాధతో ఉన్నా, ఇదిగో ప్రార్థన చేయంతే. ప్రభు ఇదిగోండి, ఇదిగో ప్రతి పరిస్థితుల్లో నీకు తోడై ఉండి నిన్ను గొప్ప చేసే దేవుడై ఉన్నారు. గొప్ప సహాయం చేస్తూ అద్భుతకరమైన జీవితంతో నిన్ను నడిపించే దేవుడై ఉన్నారు. ఇక ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు మాట్లాడుతున్న మాటల్ని బట్టి ఇదిగో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీ కన్నీరు నాట్యంగా మార్చబడబోతుంది. నీ దుఃఖ దినములు సమాప్తం అవ్వబోతున్నాయి. ఇదిగో ప్రభు నీకు మేలు చేయబోతున్నారు, మంచి చేయబోతున్నారు. ఆయన నీకు రక్షకుడుగా ఉండి రక్షించబోతున్నారు. గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో చక్కగా ప్రభు మాట్లాడుతున్న ఈ మాటల్ని బట్టి ప్రార్థిద్దామా? ప్రార్థన ఒక్కటే అండి మరి మనల్ని ప్రభుకి దగ్గరగా చేస్తుంది. ప్రార్థన ఒక్కటి ఉంటే చాలండి, మన జీవితంలో అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. ఆలస్యం చేయకుండా ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలముగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దాం. ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఆదరించబడుతున్నామయ్యా. నలిగిన హృదయము గల వారిని నీవు రక్షించే దేవుడవు కదా అయా. ఇదిగోండి, విరిగిన హృదయం గల వారికి ఆసన్నుడుగా నువ్వు ఉన్నావయ్యా. ఇదిగోండి,
ప్రభా ఇదిగోండి మా ప్రియులు ఏ పరిస్థితిలో ఉన్నారో నీకు బాగుగా తెలుసయ్యా. ఇదిగోండి బాగుగా ఎరిగిన దేవుడవయ్యా మమ్మల్ని. అయ్యా మనుషులు మమ్మల్ని చేరదీయకపోవచ్చు, వదిలేయచ్చు, లేదా అనేకమైన పరిస్థితులు మా ఎదుటకు వారు తీసుకొని రావచ్చు. కానీ నీవు మమ్మల్ని మాత్రము విజయములోనికి నడిపించే దేవుడవై ఉన్నావు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వేదన మధ్యలో, శోధన మధ్యలో, పరిస్థితుల మధ్యలో కుమిలిపోతున్నారో, దుఃఖపడుతున్నారో, నలిగిపోతున్నారో వారిని మీరు నడిపించండి, రక్షించండి, అద్భుతం జరిగించండి, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధాత్ముడా ప్రభా ఇదిగోండి ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడే ఉండండి, వెళ్తున్న ప్రతి మార్గాల్లో మీరు తోడే ఉండండి, ప్రతి విషయంలో కృప కలుగునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా మీరు సహాయకుడిగా ఉండండి ప్రభా. అలాగనే ఉదయకాల సమయంలో ప్రభా బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరికీ ప్రత్యేకమైన కృపను కుమ్మరించండి. అయా దీవెనల చేత నింపండి, అద్భుతాన్ని జరిగించండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో నెమ్మది లేని వారికి నెమ్మది, సమాధానం లేని వారికి సమాధానం, అయా భయంకరమైన పరిస్థితుల మధ్యలో, సమస్యల మధ్యలో, పోరాటాల మధ్యలతో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాం యేసునామంలో. అయా ఇదిగోండి సహాయం చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 5వ రోజున మీరు మాట్లాడుతున్న ప్రత్యేకింపబడిన మాటలు అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తూ యేసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేండును గాక. ఆమెన్. హలో ఒంగోల్, బాగున్నారు కదా? చూడండి, ఒంగోలు ప్రాంత ప్రజలకు, చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. ఒంగోలులో మరి ఈ 2026వ సంవత్సరంలో మొదటి నెలలో మరి జనవరి 14వ తారీఖు ఉదయం 9 గంటలకు 2వ బుధవారంన అద్భుతమైన ఆరాధన, సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుందండి. ఎక్కడ అనుకుంటున్నారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు మరి ఒంగోలు ప్రాంతంలో ఈ ఆరాధన జరుగుతుండగా తప్పకుండా ప్రతి ఒక్కరూ పాల్గొనండి. ప్రతి నెల చాలా అద్భుతకరమైన ఆరాధన జరుగుతుంది. గొప్ప సాక్ష్యాలు వింటున్నాం. ఎంతోమంది మరి జీవితాల్లో గొప్ప కార్యాన్ని చూడగలుగుతూ ఉన్నారు కదా. ఎస్, నీ జీవిత చరిత్రను కూడా ప్రభు మార్చబోతున్నారు ఈ ఆరాధన ద్వారా. ప్రాముఖ్యంగా ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో జరుగుతూ ఉన్న మరి ఈ స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ద్వారా ప్రభు గొప్ప కార్యము నీ జీవితంలో చేయబోతున్నారు. ప్రియ సహోదర సహోదరి, మరి నేను ఒంగోలులో ఉండబోతున్నాను. జనవరి 14వ తారీఖు ఉదయం 9 గంటలకు కలిసి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.